హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వాక్యము. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుల తండ్రి దేవుడు యేసయ్య, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో వీళ్ళు సూర్యుని వలె తేజరిల్లుతారంట. ఆ తండ్రి రాజ్యం పేరు పరలోక రాజ్యము. ఆ తండ్రి రాజ్యము పరలోక రాజ్యం పైనుంది. అయితే నీతిమంతులు అక్కడ తేజరిల్లుతారు అని రాయబడింది. మరి నీతిమంతులుగా ఎక్కడ మనము సర్టిఫికేట్ సంపాదించుకోవాలా బ్రతికి అంటే, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి ఈ జీవితంలో నువ్వు నీతిమంతుడవి, నీతిమంతురాలివి అనేటువంటి గుర్తింపు నువ్వు పొందుకోవాలి. మరి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మనము ఉండాలి అంటే ఏం చేయాలి? ఆదికాండం 15:6 వచనంలో మనం చదివినట్లయితే అబ్రహాము గురించి రాయబడింది. అక్కడ అతడు యెహోవాను నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. ఆయనకు అది నీతిగా ఎంచబడి, దేవుని నమ్మినాడంతే నీతిగా ఎంచబడింది. నమ్మడం నేర్చుకోవాలి ఫస్ట్. దేవుడు చేస్తున్నది మేలే అని గ్రహించాలి. దేవుని మార్గంలో ఇబ్బంది అయినా దేవుని నమ్మి నడవాలి. ఒక బిడ్డ తండ్రిని నమ్ముతుంది, ఒక బిడ్డ తల్లిని నమ్ముతుంది. ఒక స్కూల్లో చేర్పిస్తే టీచర్ చెప్పేది విని మంచికే దండిస్తున్నారని నమ్ముతారు. అలాగా దేవుణ్ణి కూడా నమ్మాలి, యేసయ్యని నమ్మాలి, ప్రతి పరిస్థితిలో నమ్మాలి. అదే మొదటగా నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాము నమ్మినాడు, నీతిగా ఎంచబడింది. దేవుని బిడ్డలారా, నీతిమంతుల మార్గములో వెలుగు ఉంటుందని రాయబడింది. నీతిమంతుల మార్గము వెలుగుతుందంట. నీతిమంతుల మార్గములో వెలుగు ఉంటుంది. వెలుగు ఉంటే మరి చీకటికి ఎంత మాత్రం అందులో స్థానం ఉండదు. నీతిమంతుల మార్గము వెలుగుగా ఉంటుంది. నీతిమంతుల క్రియలు వెలుగు క్రియలు అయి ఉంటాయి, చీకటి క్రియలుగా ఉండవు. చీకటి క్రియలు కలిగిన వాళ్ళుగా వీరి క్రియలు ఉండవు. వెలుగు క్రియలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. చీకటి క్రియల గురించి మీకు బాగా తెలుసు కదా. చీకటి క్రియలు ఎలాంటి క్రియలతో ఉంటారు? చీకటి క్రియలు చేసేటోళ్ళు రహస్యంగా వాటిని చేస్తూ వస్తారు, చీకట్లో చేస్తూ వస్తారు, ఎవరికి కనబడకుండా కవర్ చేసుకుంటారు, రహస్య జీవితాన్ని మెయింటైన్ చేస్తారు. అటువంటి వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా పిలువబడరు, నీతిమంతులుగా కాదు. ఇక్కడనే ఈ లోకంలోనే ఇప్పుడున్న జీవిత కాలంలోనే నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలివి అని నువ్వు దేవుని నోటి నుండి చెప్పించుకోవాలి. దేవుడు నీతిమంతులను ఆయన రాజ్యంలోకి చేరుస్తానని ఆయన మాట సెలవిస్తున్నాడు. నీతి కలగాలంటే మొదట ఆయన నమ్మాలి. ద్వితీయోపదేశకాండం 6:25 వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన నీతి మనకు అనుగ్రహించబడుతుంది. మొదటి నమ్మాలి, రెండోది ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు నీతిని పొందుకుంటాము. నీతిని పొందుకున్న తర్వాత నీ క్రియలలో నీతి కనపడాలి. నీ క్రియలు, నీ కార్యాలు, నీ మాటలు, నీ చూపులు, నీ యొక్క ప్రవర్తన అంతా కూడా నీతిగా ఉండాలి. ఎవరినో ముంచేసి ఎదగడం కాదు, లంచాలు తీసుకొని ఎదగడం కాదు, ఆ తర్వాత ఒకరిని నష్టపరిచి నువ్వు మేలు పొందనేది కాదు, ఒకరిని బాధ పెట్టి నువ్వు సంతోషించటం కాదు నీతి అంటే. దేవుని బిడ్డలారా, నీతి వెలుగు క్రియ కలిగించేదిగా ఉండాలి. వెలుగు క్రియలతో నీ యొక్క జీవితం ఉండాలి.
అప్పుడే తండ్రి రాజ్యంలోకి నువ్వు ప్రవేశిస్తావు, ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తావు. ఆ నీతిమంతులే ఎలా తేజరిల్లుతారంట? సూర్యుని వలె తేజరిల్లుతారంట. ఇక్కడ నువ్వు నీతిగా బ్రతుకుతే ఆ నీతి, ఆ వెలుగు క్రియలు, ఆ వెలుగు అక్కడ వెలిగించబడి మరింతగా సూర్యునిలాగా ఆ వెలుగుతో తేజరిల్లుతా వస్తారు. లేకపోతే నువ్వు నీతిగా బ్రతకకపోతే తండ్రి రాజ్యంలోకి నీకు అర్హత లేదు. దీన్ని బట్టించే నువ్వే నువ్వు పరలోక రాజ్యం పోతావా, నరకానికి పోతావా నువ్వే చేసుకోవచ్చు, పరీక్షించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళేది ఉంది నీ జీవిత క్రియలను బట్టించి? వెలుగు క్రియలు ఉన్నాయా? వెలుగుగా ఉన్నటువంటి స్థలంకి వెళ్తావు. చీకటి క్రియలు ఉన్నాయా? చీకటి కలిగినటువంటి ప్రాంతంలోకి వెళ్తావు. పరలోక రాజ్యం, తండ్రి రాజ్యం, తన పిల్లలు నీతిమంతులు అయితేనే అక్కడికి ప్రవేశం ఉంది. సూర్యుని వల్ల ప్రకాశిస్తారు, తేజరిల్లుతారు. దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నాయి మీ క్రియలు? నీతిగా ఉన్నాయా? బయటికి ఒకటి లోపల ఒకటి ఉన్నాయా? నీతి క్రియలు, నీ నీతి క్రియలే నిన్ను నీ యొక్క మార్గముకు వెలుగుగా ఉంటాయి. వెలుగు క్రియలు కలిగి నువ్వు నడుస్తూ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళే చోటు వెలుగు కాబట్టి అక్కడ నువ్వు ఇంకా సూర్యుని వల్లే తేజరిల్లుతావు. పరలోక రాజ్యం కావాలన్నా అంటే అందరము చేతులెత్తుతాం. క్రియలలో మాత్రము దేవుని వెలుగు క్రియలు, దేవుని నమ్మి నీతిగా బ్రతికేది చేయరు. అలా కాకుండా ఈరోజు వాక్యం విన్న బిడ్డలారా, తండ్రి రాజ్యంలో చేరాలని ఉందా? పరలోక రాజ్యంలో చేరాలని ఉందా? అయితే నీతిగా ఇక్కడ బ్రతకండి, ఇక్కడనే బ్రతకండి, ఇక్కడనే ఆ పేరు తెచ్చుకోండి. కొంతమంది గురించి మాట్లాడినప్పుడు అబ్బా చాలా నీతిమంతురాలు, ఈ యొక్క గ్రామంలోనే నీతిమంతుడు, ఆయన మంచి నీతిమంతుడని పేరు పెట్టుకుంటారు, పేరు సంపాదించుకుంటారు, మంచి పేర్లు సంపాదించుకుంటారు. అదే కదా నీకు అక్కడ పరలోక రాజ్యంలో వెలిగిచ్చేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులే అక్కడికి చేరతారు. నీతిగా బతకండి, పరలోక రాజ్యం చేరండి, రాకడకే సిద్ధపడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆరోగ్యాలతో నింపండి, నీతిగా బ్రతికేది నేర్చుకునే కృప దయచేయండి. ఎక్కడ చెడు క్రియలకు, ఎక్కడ చీకటి క్రియలకు బంధించబడినారో విడుదల దయచేయండి. సూర్యుని వలె తేజరిల్లాలి నీ రాజ్యంలో అంటే ఇక్కడనే ఈ జీవిత కాలంలోనే నీతిగా బ్రతికే ఆ యొక్క బ్రతుకు కొరకై పోరాడి జయించే సామర్థ్యం బిడ్డలకు దాయిచ్చేయమని, అక్కడికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.